యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అవు బుల్ల మధ్యలో పోలేరమ్మ తల్లి, తర్వాత నువ్వే. బుల్లెమ్మ తీరు బుల్లెమ్మ ఇంచేప. మహాప్రభు మీకు నమస్కారం. నాకేం వద్దు, నన్ను పోనివ్వండి. మన సీతాలు ఇద్దే కదా లచ్చక్క. ముఖ్యమైన కోపం సిర్రెత్తినాదో ఇలాగే దండం పెట్టి వనవద్దు పేబో అనేది. సీతాలు నా చెల్లాయి బుల్లెమ్మ, నేనాకే బొద్దుగా ముద్దుగా బంతి పూల రథం వల్లే తిరిగేది. అరేదే అతను లేచి వెళ్ళిపోతావేటి? కోటిను కోటిను నువ్వన్నా చెప్పు లచ్చక్క. నువ్వు అలాగో అండ్రా తింటది. నే తిన్ను. ఇదిగో మీరు ఇలా విసిగిస్తే నేను వెళ్ళి ఏ బాగులన్నా పడి చేస్తానంతే. చిచి చిచి అత్తన కర్మ. అదేంటి తల్లి, బతికి బట్ట కడతాక అందరూ నా కట్టాలు పడతా ఉంటే నువ్వు పోయి సస్తానంట బేటి. లక్క ఏటంట వేటి? దీని అరస ఏటని? ఏడస్తున్నదే, నవ్వుతున్నదే, గుడ్డెర చేస్తున్నదే, బెదరుతున్నదే, సత్తానంటున్నది. ఏటంటావు? అదేరా నాకు తెలకుంటున్నది. ఒకవేళ గాలి సాకనేది కింద. అవును రోయ్, కావచ్చు కదా కదా. నాకు అప్పుడే అనిపించినది. గాలేనక్క, గాలే. గాలేరా. నువ్వు బేగ లగెత్తుకెళ్ళి ఆ గణేశారి గౌరవాన్ని కాకేసుకురా. గాలే, ముమ్మాటికి గాలే. స్వామి దండాలి, స్వామి దండాలి. రా గౌరయ్య అన్న, సమయానికి వచ్చినావు. నేను నీ కాడికి వచ్చి పిలుచుకొద్దాం అనుకుంటున్నాను. పిల్లవడానికి నువ్వెవడురా? ఆ పిశాచే పిలిచింది. రే గౌరయ్య, శాంత ఇంట్లో కొత్త పిల్ల పట్టుకున్నాను, నీకు సేవ ఉంటే వచ్చి నన్ను వెళ్ళగొట్టరా అని సవాల్ చేసింది. బాబు పిలిచేస్తే పిలిచినాదా? పిలిస్తే నాకేమిటి భయం? శరభ 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 అంటే వీరభద్రుడు పలికి ఏం నాయనా నాతో పనుందా అంటాడు. కాళీ జై కాళీ కాళేశ్వరి దేవి అంటే ఆ పోలేరం ప్రత్యక్షమై ఏం బిడ్డ నేనే రావాలా, నా భటుల్ని పంపిస్తా చాలా అంటుంది. నాకేమిటి భయం, దెయ్యాలకి దెయ్యాన్ని. బుల్లెమ్మ, స్వాములు చాలా మంచి ఆయన. దండం పెట్టు, దండం పెట్టు. అదే దండమా గొడ్డలు పెట్టా? చిన్నపిల్ల, అపరాధం అపరాధం. చిట్టి ఇదే ఏమిటా చిట్టి పొట్టేలు? బుల్లెమ్మ, స్వాములు ఈ ఊళ్ళో అందరినీ అలానే పిలుస్తారు. అంతే అంతే అంతే. చెయ్యవు. ఎందుకు? జాతకం చూడ్డానికా? ఇదివరకు అదే చూచుకోండి, గిట్టుబాటు లేక ఇప్పుడు గుళ్ళో గంట కొడుతున్నాం. చేయదే స్వాములు చెయ్యి అక్కడ. శాంతయ్య శాంతయ్య, నీకు కళ్ళు కనిపించడం లేదురా? నేను స్వాముల్ని కాదురా, తల్లిని, అమ్మని గారు అమ్మని, పోలేరమ్మని. బాగా చెప్పావురా భక్త. మా బుల్లెమ్మకు గాలి సోకినాదని భయం ఉన్నది. వైనవు చెప్పు తల్లి. ఎనుకోర ఎనుకోర నరుడు, ఎవరంబు చెబుతాను ఎనుకో. 6 మాసాల నాడు బుల్లెమ్మ ఇల్లెడితే పెట్టెళ్ళినాది, కన్నోరి నుదులేసినాది, కట్టుకొన్నోరు నుదులేసినాది. అదా కదా, అందుకేనంటే బావిలో పడతానంటది, చస్తానంటది. అవునరా, బావిలో పడ చూసినాది బుల్లెమ్మ, బావిలో పడ చూసినాది. చింతా చెట్టు దిగురు బట్టి ఎలాడేటి ఎర్రి తిట్టి బుల్లెమ్మ మీద వచ్చి వాలింది, బుల్లెమ్మ మీద వచ్చి వాలింది. చిత్రంలో చదివై పట్టుకున్నారా? అవును రో ఒకటా. బాబు ఏం దా స్వాములు? తల్లి తల్లి గాలి దింపే, తల్లి దింపే. నువ్వు చెబితే చేత్తో తీసుకుని లేచి వెళ్ళిపోతుంది. గాలి నిండితే
ఏంట్రా నా భక్తుడికి అన్యాయం చేస్తావా? చేయి. ఆడి పొట్ట కొడతావా? చేస్తాను. ఏం లేదురా, నా భక్తుడు పంచలు చూడరా సివిటి తిరిగిపోయి ఆడిని చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది. రేపు 2 కొనెట్టుకుంటానే తల్లి. ఆ దాంతో పాటు సాదర ఖర్చు 5ో 10 ఇచ్చుకుంటుండు. ఇచ్చుకుంటాను తల్లి. ఉండు. ఇంకా ఉంది, నా భక్తుడికి కోడి కూర అంటే ఎక్కువ ఇష్టం. ఒక జత కోళ్ళు పంపించు. పంపించుకుంటా తల్లి. దాంతో పాటు కాయ. ఏ కాయ తల్లి? భక్తుడు అనేసి మాట్లాడేది. అలాగే ఇచ్చుకుంటాలే తల్లి. ఉండు ఆలోచించుకొని ఆడి పెళ్ళడానికి ఒక చీర పెట్టు. ఆడికి పంచి పెట్టి దానికి చీర పెట్టకపోతే చంపేస్తాడు. అలాగే ఇచ్చుకుంటాను తల్లి. కానీ బుల్లెమ్మ మీద గాలి దిగిపోతుందిగా. పోతది. యాట్ని కోడిని దక్షిణించుకో, విభూతి తడి తీసుకో. లతక్క అమ్మ దిగిపోతున్నదే. ఆరతట్లా ఆరతే. ఏమిటమ్మా ఈ గొడవంతా? దెయ్యం పట్టింది మీ దొంగ వైద్యుడికా నాకా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో మీకు మీరే అన్యాయం చేసుకుంటే అయ్యో లెంపలేసుకో తల్లే, అది దెయ్యం కాదు అమ్మోరుకు మాట ప్రకారం చేస్తే గాలి ధూళి ఉప్పులు ఎగిరిపోతాయి. నాన్ సెన్స్. గాలి లేదు ధూళి లేదు. మీ పిచ్చి నమ్మకాలు నానెత్తి రుద్దకండి. ఏమిటి శాంతయ్య, 1000 ఏనుగులు తొక్కినట్టు ఉళ్ళంతా బరువుగా ఉందో ఏం చేద్దంటావు? ఏనుగులు కాదు, దెయ్యం ఎక్కి తొక్కింది. అమ్మ బాబోయ్, దెయ్యమే! దయ్యమేటి అమ్మోరు చల్లని తల్లి నీ మీద పొనక వచ్చేసినది. అమ్మోరే, నా మీదే పూనకమే. ఆరతికి దండం పెట్టావా? ఇచ్చేసినాను. ఏం చెప్పింది? అదే పిల్లదాని మీద గాలి సోకినది, పూజ గీజి చేయించు అన్నది. అటనే తల్లి అని దండ పట్టేసినాను. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. ఏంటి శాంతయ్య, నా గురించి ఏదో చెప్పినట్టు గుర్తుకొస్తుంది. ఏట్లేదు. ఏదో జోడు కోళ్ళు ఇమ్మని. చెప్పలేదు రేపు సంతలో కొని అప్పించుకుంటా. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. తెలీదా? నాకు మా ఇంటి దానికి బట్టలు పెట్టమని చెప్పినట్టు గుర్తుకు. పూనకుల్లో చెప్పుకున్నాయన్ని బాగా జ్ఞాపకున్నాయి నీకు? జ్ఞాపకం కాదు బుల్లెమ్మ, ఆ తల్లి అలా పలికిస్తున్నది. అవునవును, ఇంకేం పలికింది? ఇంకేట్లేదే. అదే అంటే అయ్యా, అసలు పాయింట్ మర్చిపోయావు. ఏటి సాములు? అదే నా సాదర ఖర్చుకి 5ో 10 ఏమని చెప్పలే? చెప్పినది ఇస్తలే. అంతే మరి. ఇప్పుడా? ఇంకెప్పుడు? అప్పుడప్పుడు కదా. ఇప్పుడు ఇవ్వు. ఎట్టుకో. వచ్చిన పని అయిపోయింది. అదేంటి సాములు? కాదు ఆ పిల్ల మాట ఏంటి చేసినావు? ఏం పిల్ల? ఓరి గాలయ్యా. ఓహో అదా. ఇదిగో, ఇది మంత్రించిన విభూతి. సాయంకాలానికల్లా పిల్లదానికి తలారా నీళ్లు పోసి పసుపు రాసి కొత్త చీర కట్టి గదిలో పెట్టి మంచం మీద కూర్చోబెట్టి తలుపు తాళం వేసి వెనకొచ్చి చొక్కోడి శాఖ లోపలికి వెళ్ళి పిల్లదాంతో మాట్లాడు. సరిగ్గా మాట్లాడిందా వెనకొచ్చి ఏంటి వెనక్కి ఏదన్నా గొడవ చేసిందా గుప్పుడు విభూతి తీసుకో. జామ్ డంబారి డామ్ డంబారి బాంబ్ బంబారి అని ముఖమే కొట్టు. మళ్ళీ గొడవ చేసిందా జామ్ డంబారి బాంబ్ బంబారి డామ్ డంబారి కొట్టి మళ్ళీ కొట్టు. అలా ఎంతసేపు కొట్టాలి ఏంటయ్యా? జబ్బు అడిపోయేదాకా కొట్టాలి. అడిపోతానా? నన్ను పిలు, నేను వస్తాను. ఏటి నువ్వు? కూకో. రాత్రికి మన ఇంట్లో కోడుకోర దుకాణాలు కట్టేక ముందే వెళ్ళి ఏటి చాన్ చంపాలి టాక్ చంపాలి బాబ్ చంపాలి. బుల్లెమ్మ ఎలాగున్నదేటి? ఏది నా ఇంకోసారి చూడు. నేనెవరో ఏటో తెలుస్తున్నదా? బాగా తెలుస్తున్నది. ఏటి కావాలి ఏంటి? అయ్యో బాబు, లేకపోతే ఏమిటయ్యా, నీకేమన్నా మర్చిపోయిందా? బలవంతాన్ని గదిలో పెట్టి తాళం వేస్తావా? ఇంకేటి గాలే. జాన్ చంపాలి బాం పంపాలి. ఓపిక అదే దిగిపోతులే. అయ్యో రామా, ఆశ్రయం ఇచ్చావు కదా అని చెప్పని మర్యాద ఇస్తే ఇదే నువ్వు నాకు చేసే మర్యాద. అయ్యో, నాకు కాదు పట్టింది, నీకు పట్టింది. ఉండు, నీ పని చెప్తా. నీకు దైవం తెలుస్తా. ఇదిగో జామ్ చచ్చిపోనారు. దయ్యం తిరగబడారు.
అబ్బబ్బబ్బబ్బ. కాసేపులో ప్రాణం తీశాడు. ఏమిటిది? ఆ? చెప్పా, పాపకి. ఆ? అబ్బబ్బబ్బబ్బ. భగవంతుడా, ఇలాంటి అమాయకుల్ని ఈ దళారి నుంచి నువ్వే కాపాడాలి. రామా రామ. లక్క ఇప్పుడు ఏంటి దారి? ఏటి చేద్దాంరా? ఏ శాంతయ్య, స్వాములు రారా. దెయ్యం హాయిగా బుజ్జుందా? స్వాములు దెయ్యం ఎదురు తిరిగినది. అమ్మ బాబోయ్! ఆగు, ఆగు. దెయ్యాన్ని డొగ్గేసిపోతామేంటి? ఇవాళ నా వల్ల కాదు. రేపు సీసా తెచ్చి సీసాలో దాన్ని వేసి బిరడా వేసి బిగించి ఆ బిరడ ఏటో ఇప్పుడే బిగించు. అమ్మ బాబోయ్! ఆ గాలి నీకు సోకింద్రు. ఛ, నాకేటి నేత స్వాములు. ఏది నీ కాళ్ళు చూపించు. ఆ కాళ్ళు చేతులు అన్ని చూసుకో. శాంతయ్య, సచ్చి నీ కడుపును పుడతానయ్యా, నేను వదిలేవయ్యా. సత్యదేవ ఇప్పుడే సావు పద. అబ్బబ్బబ్బా, ఈ ఊరందరికీ నేను ఒక్కనయ్యా. నేను సత్యం మీ గతి ఏమిటి? నువ్వు తట్టమేమంతా గోదావరిలో దూకుతావు. స్వాములు నువ్వే దయ్యానికి భయపడితే నా బిడ్డగా దేటని తప్పదా? తప్పదు. తప్పదా? ఓ పంచి, దెయ్యం నన్ను చూస్తే బెదిరిపోతుంది. అందుకని ముద్దులు వెళ్ళి గొలుసుతో దాన్ని గట్టిగా కట్టి కాచేయి, మేము వస్తాం. ఎలా ఉంది? బాగున్నా. బాగుందా? అయ్య బాబాయ్, లక్క స్వాములు కొంప మునిగిపోరాది. రండి రండి. అయ్య బాబోయ్! ఏడు జరిగినది? నన్నేటి చేయలేదు. గుళ్ళమ్మని దయ్యం మింగేసినది ఇక్కడెక్కడ లేదు. లేదురా, లేదు. ఆ దెయ్యం కిటికీ వేసుకుని పోరాది చూడు. అవునే, నిజమే. తల్లి పోలేరమ్మ తల్లి, అపం శుభం ఎరగని ఎర్రిపాగుల పిల్ల. ఎక్కడున్నా నువ్వే చల్లగా చూడమ్మా, చల్లగా చూడు తల్లి.